హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం వివాదాలకు కేంద్రంగా మారుతుందా? తిరుమల పవిత్రతను రాజకీయ నాయకులు దెబ్బతీస్తున్నారా? వెంకన్న సన్నిధి అవినీతి ఆరోపణలకు అడ్డాగా మారిందా? విమర్శలు ప్రతి విమర్శలకు ఈ క్షేత్రాన్ని పావుగా ఉపయోగించుకుంటున్నారా? శృతి మించిన వ్యాఖ్యలతో తిరుమల ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరిస్తున్నారా? అసలు తిరుమలపైనే రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు? కోట్లాది హిందువుల మనోభావాలను పట్టించుకోరా? లెట్స్ వాచ్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు వెలసిన దివ్యక్షేత్రం తిరుమల. కోట్లాది హిందువుల ఆధ్యాత్మిక రాజధానిగా పేరుగాంచిన ఈ క్షేత్రంపై రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం, సొంత ప్రయోజనాల కోసం అనేక ఆరోపణలు చేస్తూనే వస్తున్నారు. 2007లో శ్రీవారి ఆలయంలో 300 బంగారు డాలర్లు మాయమయ్యాయంటూ వచ్చిన వార్తలు పెను దుమారమే రేపాయి. అప్పటి అధికార పార్టీని టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపణలు గుప్పించారు. ఇదే అంశంపై అప్పటి నేతలు పాదయాత్రగా తిరుమలకు రావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో తిరుమలలో పెద్ద రాజకీయ దుమారమే రేగింది. ఆ ఘటన అనంతరం ఆభరణాల రక్షణపై అప్పటి ప్రభుత్వం కమిటీలు వేసి రికార్డులు పరిశీలించి స్వామివారి ఆభరణాలన్నీ సురక్షితంగా ఉన్నాయని భక్తులకు భరోసా కల్పించింది. టీటీడీలో అన్యమత ఉద్యోగులు పనిచేయకూడదని 2017 నుంచి 19 కాలంలో చర్చ సాగింది. దీనిపై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా తమ స్టాండును వినిపించాయి. డిప్యూటీ ఈవోగా విధి నిర్వహణలో ఉన్న స్నేహలతారెడ్డి అప్పట్లో చర్చకు వెళుతున్న వీడియోలు వైరల్ కావడంతో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని డిమాండ్ పెరిగింది. అప్పట్లో 100 మంది పైగా అన్యమత ఉద్యోగులు ఉన్నారని, వెంటనే వారిని తొలగించాలని రాజకీయ పార్టీలు ఒత్తిడి తెచ్చాయి. దీంతో అప్పటి టీటీడీ ఈవోగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ అన్యమతస్థుల ఇంటికి సర్ప్రైజ్ విజిట్ ప్లాన్ చేసి అన్యమత ఉద్యోగస్తులను గుర్తించారు. అనంతరం ఆ అంశం కోర్టుకు వెళ్లడంతో నిర్ణయంలో జాప్యం జరిగింది. "2019లో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు సంచలన ఆరోపణ చేశారు. శ్రీవారికి అలంకరించే పింక్ డైమండ్ మాయం అయ్యిందని ఆరోపించారు. అంతటితో ఆగకుండా శ్రీవారి ఆలయంలోని నేలమాళిగలను తవ్వి విలువైన వస్తువులను మాయం చేశారని విమర్శలు చేశారు. ప్రధాన అర్చకుడిగా పనిచేసిన వ్యక్తి అలాంటి ఆరోపణలు చేయడంతో ఆయన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. రమణ దీక్షితులు ఆరోపణ ప్రతిపక్ష పార్టీకి బ్రహ్మాస్త్రంగా మారింది. రమణ దీక్షితులు ఆరోపణల్ని ఎన్నికల్లో వజ్రాయుధాలుగా వాడుకున్నారు వైసీపీ నేతలు. మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పదే పదే పింక్ డైమండ్ గురించి మాట్లాడేవారు. ప్రతిపక్షాలు కలిసి రావడంతో వారితో పాటు శృతి కలిపారు రమణ దీక్షితులు. దీనికి కారణంగా అప్పటి ప్రభుత్వం రమణ దీక్షితులను విధుల నుంచి రిటైర్మెంట్ ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేతలపై 100 కోట్లు పరువు నష్టం దావా వేసింది టీటీడీ. 2019 ఎన్నికల్లో అధికార మార్పిడితో టీటీడీ పెట్టిన కేసు పక్కకు వెళ్లి ఉపసంహరణ వరకు వచ్చింది. ఇక 2024 ఎన్నికల సమయంలో ప్రతిపక్ష పార్టీలు శ్రీవాణి ట్రస్టును రాజకీయ విమర్శకులకు ఆయుధంగా వాడుకున్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసింది అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. వివాదంపై శ్వేతపత్రం విడుదల చేసినా వివాదం నుంచి టీటీడీ బయటపడలేకపోయింది. 2019లో జరిగిన విధంగానే 2024లో అధికార మార్పిడి జరిగిన తర్వాత శ్రీవాణిపై స్టేట్ విజిలెన్స్ విచారణ సాగుతూ వస్తోంది. పూర్తిస్థాయి విజిలెన్స్ విచారణ అనంతరం వాస్తవాలు బయటపెడతామని ఎన్డీఏ కూటమి టీటీడీ స్పష్టం చేస్తోంది. ఇక మొదట్లో ట్రస్ట్ రద్దు చేయాలని అనుకున్నా భక్తుల నుంచి వస్తున్న స్పందనతో ట్రస్టును కొనసాగిస్తోంది టీటీడీ. టికెట్ల సంఖ్యను 1000-1500కు పెంచడం కొసమెరుపు. గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విమర్శలు చేసింది. ఎన్డీడీబీ ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నెయ్యిలో యానిమల్ ఫ్యాట్, వనస్పతి కలిపినట్లు సీఎం చంద్రబాబు ఓ సభలో తెలిపారు. ఈ ప్రకటన రాజకీయ ప్రకంపనలకు దారితీసింది. దీనిపై ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టిన తరుణంలో ప్రతిపక్ష పార్టీలు సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు అన్ని కోణాల్లో విచారణ చేపట్టి వీరేష్ ప్రభు నేతృత్వంలోని సీబీఐ సిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కల్తీ నెయ్యిపై సీబీఐ విచారణ సాగుతూ వస్తోంది.
ఇక తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి గోశాలలో గోవుల మరణాలు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. 3 నెలల కాలంలో టీటీడీ గోశాలలో 100లకు పైగా లేగదూడలు, ఆవులు చనిపోయాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఆరోపణలను బలపరుస్తూ ఫోటోలు, వీడియోలు సైతం విడుదల చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, టీటీడీ పాలక మండలి అధికారుల నిర్లక్ష్యం కారణంగా 100 గోవులకు పైగానే గోశాలలో గోవులు చనిపోయాయని భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. తాను చేసిన వ్యాఖ్యలు అక్షర సత్యమని, తప్పు చెప్పి ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా సిద్ధంగా ఉన్నానని ప్రకటన చేశారు. చిలికి గాలివానలాగా మారిన గోశాల అంశం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ఈ అంశంపై టీటీడీ ఈవో శ్యామలరావు సైతం మీడియా సమావేశం ఏర్పాటు చేసి 2021-24 మధ్య కాలంలో టీటీడీ గోశాలలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ రిపోర్టును బయటపెట్టారు. అప్పట్లో కుళ్లిపోయి పురుగులు పట్టిన ఆహారాన్ని గోవులకు అందించారని మీడియాకు వివరించారు. ఈ వివాదం మరింత ముదిరి ఎన్డీఏ ప్రభుత్వం వర్సెస్ వైసీపీగా మారింది. తిరుమలలో వరుస వివాదాలపై శ్రీవారి భక్తులు ఆందోళన చెందుతున్నారు. తమ మనోభావాలతో ఆడుకోకుండా నిజంగా స్వామివారి ఆలయంలో ఏదైనా అవకతవకలు జరిగితే విచారణ చేపట్టి వివరాలు తెలపాలని కోరుతున్నారు. నిరాధారమైన ఆరోపణలు చేసి కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించవద్దునని, శ్రీవారి ఖ్యాతిని, టీటీడీ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేయడం రాజకీయ పార్టీలు మానుకోవాలని సూచిస్తున్నారు. మరి ఇప్పటికైనా రాజకీయ నేతలు తిరుమల పుణ్యక్షేత్రంపై రాజకీయాలు చేయడం ఆపేస్తారా లేదా అన్నది వేచి చూడాలి.